మహిళలు చిన్న పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా శక్తి టీమ్స్ను ఏర్పాటు చేశారు. ఈ నెల 8వ తేదీ మార్కాపురంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శక్తి యాప్ ఆవిష్కరించారు. అందులో భాగంగా జిల్లాలో 6 శక్తి టీమ్స్ ఏర్పాటు చేశారు. ఈ టీమ్స్ను జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆర్ దామోదర్ ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎస్పీ ఆర్ దామోదర్ మీడియాతో మాట్లాడుతూ పట్టణాలతో పాటు పరిసర ప్రాంతాల్లో మహిళలకు సంబంధించిన సమస్యలు ఉంటే వాటిని గుర్తించటం జరుగుతుందన్నారు. అలాగే కాలేజీలు, ఎక్కువ మంది మహిళలు ఒకచోట ఉండి వారి సమావేశాలు పెట్టుకునే సమయంలో ఈవ్టీజింగ్ వంటివి జరగకుండా ఈ శక్తి టీములు పనిచేస్తాయని తెలిపారు. ప్రభుత్వం పోలీస్ శాఖ చేపట్టే కార్యక్రమాలను శక్తి యాప్ ద్వారా శక్తి టీమ్స్ తెలియచేస్తాయని చెప్పారు. శక్తి యాప్కు సంబంధించి 13 రకాల ఫీచర్స్ ఉన్నాయని వాటి గురించి మహిళలకు తెలియజేయటం జరుగుతుందన్నారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగినా వాటి గురించి తెలియజేసేలా ఈ శక్తి యాప్ రూపొందించినట్లు ఎస్పీ ఆర్ దామోదర్ వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శక్తి టీమ్స్ని మనం ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వం స్త్రీల అలాగే పిల్లల పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి అనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు మన మార్కాపూర్లో జరిగినటువంటి మహిళా దినోత్సవ సందర్భంగా ఒక శక్తి యాప్ని మనకు ఆవిష్కరించడం జరిగింది. అందులో భాగంగా శక్తి టీమ్స్ కూడా ఒక భాగం. దాంట్లో ఎక్కడైనటువంటి పట్టణంలో కానివ్వండి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమాలు కల్పించడానికి స్త్రీల పట్ల అలాగే వాళ్ళ ఇష్యూస్ని ఐడెంటిఫై చేయటం, కాలేజెస్ దగ్గర కానివ్వండి 10 మంది ఒక 100 మెంబర్స్ ఉమెన్ ఎక్కడైతే ఒక దగ్గరకు వచ్చి వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటుంటారో అక్కడ ఎటువంటి హరాస్మెంట్కి కానివ్వండి, ఈవ్టీజింగ్ లోన్ కాకుండా ముందుగానే మా టీమ్స్ వెళ్ళడం, అక్కడ ఐడెంటిఫై చేసుకోవడం, అటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం. అలాగే ఇక ప్రభుత్వం చేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి, ఈ శక్తి యాప్ ద్వారా ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని ఈ శక్తి యాప్ ద్వారా వాళ్ళు లైవ్లో మనకు పంపించవచ్చు. ఆ శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దాంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ దాదాపు 13 రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ఎక్కడన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటే వాళ్ళు గాంజా అమ్మడం కానీ, ఉమెన్ మీద ఎటువంటి ఇష్యూస్ చేస్తున్నా, గొడవలు చేస్తున్నా, లేదా ట్రాఫికింగ్ ఇష్యూస్ కానివ్వండి, చిన్నపిల్లల్ని వెట్టి చాకరీ చేస్తున్నా, లేదంటే బాలకార్మిక వ్యవస్థ, ఇలాంటివన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అలాగే వాళ్ళ సమస్యలు ఉంటే కూడా ఆ యాప్ ద్వారా వాళ్ళు మనకు తెలియజేయచ్చు. డైరెక్ట్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. ఇలాంటివి ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ అన్నిటినీ కూడా ప్రజలకు తెలియజేయాలి. అలాగే మేము శక్తి టీం ఉంది, అలాగే పోలీసు ఉంది, స్త్రీల కోసం, పిల్లల కోసం, మహిళల కోసం ముఖ్యంగా అన్నటువంటి ఒక భావంతో ప్రభుత్వం నిర్దేశించినటువంటి విధంగా మన జిల్లాలో 6 శక్తి టీంలని మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఒంగోలు టౌన్లో 3 ఉంటాయి, ఒక్కో టీంలో 6 మెంబర్స్ ఉంటారు. అలాగే మార్కాపూరు, కదిరి, దర్శి అండ్ కనిగిరిలో ఈ 3 సబ్ డివిజన్స్లో 3 టీమ్స్ ఉంటాయి. వీళ్ళు కూడా లోకల్లో ఉన్నటువంటి ఉమెన్కి ఎటువంటి ఇష్యూస్ లేకుండా వీళ్ళు మానిటర్ చేస్తూ వాళ్ళని చైతన్యపరుస్తూ వీళ్ళ యొక్క డ్యూటీస్ని వీళ్ళు చేస్తారు. ఈరోజు ఆ టీమ్స్ను కూడా మనం ప్రారంభిస్తున్నాం. వాళ్ళకి ఒక బైక్ ఉంటుంది, అలాగే ట్యాబ్లు ఉంటాయి, అలాగే ఒక సిస్టమ్ డ్రోన్ ఒకటి ఉంటుంది, అలాగే బాడీ ఓన్ కెమెరా ఉంటుంది. వీళ్ళకి ఎక్విప్మెంట్ అంతా కూడా వీళ్ళకి సరిపోయే విధంగా ప్రజల్ని ఉమెన్కి రీచ్ అయ్యే విధంగా వీళ్ళ యొక్క టీం పనిచేస్తుంది. సో నవ్ వీఆర్ లాంచింగ్ ద శక్తి టీమ్స్ ఇన్ ఒంగోలు. థ్యాంక్ యూ. అండ్ ఓకే, అది ఇప్పుడు యాప్ అనేది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా మోడిఫై చేసి ఇంకా ప్రజలకు దగ్గరగా వెళ్ళడానికి, ఇంకా మెరుగ్గా వాళ్ళ యొక్క సమస్యల్ని విన్నవించుకోవడానికి ఇది నెక్స్ట్ స్టెప్ అన్నమాట ఇది. సో ఇది శక్తి యాప్ అనేది ఇంకా దాంట్లో ఫీచర్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి దీంట్లో. సో ఇట్స్ బెస్ట్ యాప్ దిస్ వన్. లేదండి, కంట్రోల్ ఫ్రీ నెంబర్ దీంట్లో నియరెస్ట్ పోలీస్ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకొని వీడియోను కూడా మనం ఒక 10 సెకండ్స్ ఏ ప్లేస్లో ఉన్నామో SOS కాల్స్ ఉంటుంది, దాంట్లో 10 సెకండ్స్ అది రికార్డ్ అవుతుంది, ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది.
ఆ యాప్ ఓపెన్ చేసి ఆ SOSని, అలాగే దీంట్లో అన్ని నంబర్లు ఉన్నాయి, 112 ఉంది, 100, ఏదైనా తెలియనప్పుడు కూడా యాప్ ఓపెన్ చేస్తే ఎమర్జెన్సీ నంబర్లు అన్నీ కూడా ఉన్నాయి. ఉమెన్కి 181, అలాగే చిల్డ్రన్ 1098, అలాగే ఇలాంటి ఎమర్జెన్సీ నంబర్లు అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. దీనికంటూ సపరేట్ నంబర్లో 112 ఇస్ ద నంబర్.